కొండా సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షాకోస్ నోటీస్ జారీ చేసి 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదే ఆ సమయంలో సుష్మితకు కాంగ్రెస్ సభ్యత్వం లేదన్న ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు పరకాల సీటుపై సీఎం రేవంత్ చేసిన ప్రకటనతో కొండా వర్గంలో అసంతృప్తి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సురేఖ వివరణ, కొండా దంపతుల తదుపరి స్పందనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొండా సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఇక ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షాకోస్ నోటీస్ జారీ చేసింది. ఇక 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో సుష్మితకు కాంగ్రెస్ సభ్యత్వం లేదన్న ప్రచారం కూడా సాగుతోంది. మరి మరోవైపు పరకాల సీటుపై సీఎం రేవంత్ చేసిన ప్రకటనతో కొండా వర్గంలో అసంతృప్తి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సురేఖ వివరణ, కొండా దంపతుల తదుపరి స్పందనపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ లో పరకాల కొండా ఫ్యామిలీ, కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ వ్యాఖ్యల సంచలనం మొత్తానికి తన చేసిన సంచలన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఒక దుమారం, గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతున్నది. ప్రధానంగా నిన్న చూసుకోవచ్చు, కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ నిన్న కొండా సురేఖ జన్మదినం సందర్భంగా తన పుట్టినరోజు వేడుకల్లో ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారో అది రాజకీయంగా అటు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో సంచలనంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. నిన్న అంటే గతంలో కొన్ని రోజులకు 3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు పరకాల ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఈ వివాదం రాజుకుంది. ఏకంగా సీఎం నే టార్గెట్ చేస్తూ కొండా సురేఖ కూతురు సంచలన వ్యాఖ్యలు, దూషణలకు, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ పరిస్థితిని మనం దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అయితే వరంగల్లో సభలో పరకాల ఎమ్మెల్యే టికెట్ విషయంలో పరకాల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 2029లో కూడా తనే ఎమ్మెల్యేగా ఉంటారు, తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత 2 రోజుల తర్వాత సుష్మిత పటేల్ నిన్న కొండా సురేఖ జన్మదినం సందర్భంగా అసలు నీవెవరు రేవూరి ప్రకాష్ రెడ్డికి ముందే 2 ఏళ్ల ముందే టికెట్ కన్ఫర్మ్ చేయడానికి, సీఎం అయ్యానని ఎక్కువగా ఫీల్ అవుతున్నావు అంటూ వ్యక్తిగత దూషణలే కాకుండా ఏదైతే కొడంగల్లో కూడా నువ్వు గతంలో ఓడిపోయిన విషయాన్ని మర్చిపోవద్దు, రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తులకు మళ్ళా టికెట్ ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు, ఎలా ప్రకటిస్తావు అంటూ సుష్మిత పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 21 ఏండ్లకే 25 ఏండ్లున్న వయోపరిమితిని 21 ఏండ్లకే తీసుకొని యువతకు పెద్దపీట వేస్తాము, యువత చట్టసభల్లో వెళ్ళడానికి అవకాశాలు కల్పిస్తాము అంటూ ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, డైపర్ వేసుకునే ఏజ్ లో ఉన్న రేవూరి ప్రకాష్ రెడ్డికి ఈ టికెట్ ప్రకటించడం ముందే 2 ఏళ్ల ముందే ఎలా ప్రకటిస్తారు, తన సొంత నిర్ణయం ఎలా తీసుకుంటారు నిర్ణయం అంటూ సుష్మిత పటేల్ వ్యాఖ్యలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా తన రేవంత్ రెడ్డి బ్రదర్స్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అంటూ టీడీపీ పార్టీ పచ్చ టీడీపీ, ఇది పచ్చ కాంగ్రెస్ అంటూ, అచ్చ కాంగ్రెస్ కాదు ఇది పచ్చ కాంగ్రెస్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వర్గానికి పెద్దపీట వేస్తున్నారు, ఇంకా కాంగ్రెస్ పార్టీని వంట పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి, టీడీపీ వ్యవహార శైలి లాగానే తను నడుచుకుంటున్నాడు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పరకాలలో ఎట్టి పరిస్థితుల్లో దమ్ముంటే సవాల్ కూడా విసిరారు సీఎం రేవంత్ రెడ్డికి, రేవూరి ప్రకాష్ రెడ్డికి. ఏకంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది సుష్మిత పటేల్. దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి నువ్వే ప్రచారం చేయి, రేవూరి ప్రకాష్ రెడ్డి తరపున నేను బరిలో నిలబడతాను, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఓడగొట్టి పరకాల ఎమ్మెల్యేగా నేను అవుతాను, పరకాల నాదే, పరకాల ఎమ్మెల్యే నేనే అంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపైన అటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ
ఎంతో సీరియస్ గా తీసుకున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ మరొక అంశం ఏంటి, గమనించాల్సిన అంశం ఏంటంటే కొండా సుష్మితా పటేల్ కు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకురాలేనా? ఎందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ తనను వివరణ అడగడానికి, తనని నోటీసులు ఇవ్వడానికి అవకాశం ఎక్కడిది లేదు గనుక మంత్రిగా ఉన్న, కేబినెట్ లో ఉన్న తన తల్లి కొండా సురేఖకు వివరణ కోరుతూ పిసిసి రాత్రి మాత్రం తనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు నోటీసులు ఇచ్చింది. దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నది. అయితే ఈ నేపథ్యంలో ఒక రాజకీయంగా చర్చనీయాంశమైన విషయం ఏంటంటే కొండా సురేఖ మంత్రి పదవికి గండం పొంచి ఉందా తన కూతురు వ్యాఖ్యలతో అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ లో సుష్మితా పటేల్ తనకు తానే టికెట్ ప్రకటించుకొని పరకాల పైన ఆశలు పెంచుకోవడం, రేవంత్ రెడ్డి ప్రకటనతో తన ఆశలకు గండిపడడం, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వలేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సుష్మితా పటేల్. మొత్తానికి రాష్ట్రంలో అంటే కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడంతో, వివరణ అడగడంతో ఎటువైపు వెళ్తుంది అధిష్టానం, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? కొండా సురేఖ మంత్రి పదవికి గండం పొంచి ఉందా? తన కూతురు వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయా? అనేక వివాదాలు వెంటాడాయి కొండా ఫ్యామిలీని మనం చూసుకోవచ్చు. గతంలో సమంత విషయం నుంచి నేటి కడియం శ్రీహరి విషయం వరకు అనేక వివాదాలు. గతంలో కూడా మంత్రి పొంగులేటితో, సీతక్కతో కూడా వివాదాలు. ఓకే. ఇవన్నిటి కలిపి కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎస్, థ్యాంక్ యూ శేఖర్.